ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేయ కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః. హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతం మనం చెప్పుకున్నాం. దీంట్లో పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర అది వింటే చాలట. జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా తొలుగుతాయి. ఎప్పుడు కూడా భాగవతోత్తముల యొక్క చరిత్ర వినాలి. పురాణములు అదేవిధంగా వారి యొక్క ఆ భాగవతోత్తముల యొక్క చరిత్ర వినడం ద్వారా స్వామి యొక్క చరిత్ర విన్నట్టే. ప్రతి అడుగడుగునా కూడా స్వామి యొక్క వైశిష్ట్యం కనపడుతూ ఉంటుంది మనకి. అటువంటి స్వామి యొక్క వైశిష్ట్యాన్ని శ్రవణం చేయడం ద్వారా మన యొక్క పాపములు తొలగడమే కాకుండా మనకి శుభ పరంపర అనేది వస్తుంది. పూర్వజన్మలో స్వామితో మనకి సంబంధం ఉంటే ఈ జన్మలో స్వామితో మనకి సంబంధం ఉంటుందట. ఈ జన్మలో స్వామితో సంబంధం ఉంటే రాబోయే జన్మలో స్వామితో సంబంధం ఉంటుందట. ఇంత కూడా భగవంతుడి యొక్క ప్రేరణ. దీన్ని పూర్వజన్మ కర్మ వాసనాలభ్యము అన్నారు. పూర్వజన్మలో మనకి ఏ వాసన అయితే ఉంటుందో అదే వాసన మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి లేనివారు ఆ కర్మవాసన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటుపైనైనా మనకి ఆ భగవంతుడితో సాన్నిధ్యం ఏర్పడుతుంది. ఆ భగవంతుడితో సాన్నిధ్యం ఉంటే కదండి మనకి మంచి జరిగేది. అంచేత హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడు. భయంకరమైనటువంటి వరాన్ని పొందాడు. త్రిలోకాధిపతి, సార్వభౌముడు, ఇంకా ముల్లోకముల యందు ఆయనకి ఎదురు లేదు, మరణమే లేదు. అటువంటి వరాన్ని పొందినటువంటి ఆ హిరణ్యకశిపుడు సమస్త లోకాన్ని పీడిస్తూ దేవతలకు ఇచ్చేటువంటి హవిస్సులు కూడా ఆయనే స్వీకరిస్తూ లోకపాలుని, దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని అందరినీ కూడా రాజుగారి కోసం పనిచేయాలి. అంతే. ఆ హిరణ్యకశిపుడి కోసం వీరందరూ పనిచేయాలి. హిరణ్యకశిపుడికి ఎక్కడ కోపం వస్తుందో అని వాయుదేవుడు కూడా సమానంగా వీయాలి. ఎక్కువ గాలి వీయకూడదు, తక్కువ వీయకూడదు. ఆ ఇంద్రాది దిక్పాలకులు, అప్సరసులు, గానం చేసేవారు ఎవరైనా సరే ఆయనకి ఆనందాన్ని కలిగించే పనులు చేయాలి. ఇటువంటి హిరణ్యకశిపుడికి పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడనే చిన్న బాలుడున్నాడు. ఆ బాలుడు కేకేశాడు. శుక్రాచార్యుడికి ఆయన పురోహితుడు. ఇది అందరికీ తెలుసు శుక్రాచార్యుడని. షండు, అనుర్కుడు అని ఆ శుక్రాచార్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. షండు, అనుర్కుడు. ఆ గురుపుత్రులిద్దరినీ కేకేసి వాళ్ళు ఎక్కడున్నారు? ఈ యొక్క హిరణ్యకశిపుడి యొక్క భవనానికి దగ్గరలోనే ఉంటున్నారు. వారి భవనం కూడా. ఓ గురుపుత్రులారా,
మీరు నా పుత్రుడైన ప్రహ్లాదుడికి మరి రాజనీతి సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు నేర్పాలి. రేపొద్దున రాజ్యం చేయాలి కదా, రాజనీతి ధర్మాలన్నీ కూడా, రాజనీతి శాస్త్రాన్ని నా బాలుడికి బోధించండి అని చెప్పాడు. చెప్తే సరే ఆ గురుపుత్రులైనటువంటి శుండు అనుర్కుడు ఇద్దరూ కూడా ఆ ప్రహ్లాదుడిని తీసుకుని వారి ఆశ్రమానికి వెళ్ళారు, అంటే వారి భవనానికి. ఆ భవనానికి తీసుకుని వెళ్ళి వారు మార్గంలో అంటే వారి దృష్టిలో అంతా కూడా చక్కగా బోధిస్తూ ఉన్నారు. బోధించిన తర్వాత సమీపంలోనే కదండి ఆ ప్రహ్లాదుడు ఉండేది. ఒకరోజు గబగబా హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఏకదా సురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ, అంకం ఆరోప్య, చాలా పిల్లవాడు ఉన్నాడు కదండి, గబగబా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. నాయనా, మీ గురువులు ఏం చెప్పారు? ఇప్పుడు మనం కూడా అంతే కదండి, చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళారనుకోండి, ఆ స్కూల్లో ఏం చెప్పారు అనేది ఆ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ముద్దుగా చెప్తారు, ఏదో ఆనందంగా వీళ్ళు వింటారు. వీళ్ళకి రాక కాదు, వాళ్ళ పిల్లలు పలికిన పలుకులు విని ఆనందపడతాడు ఆ తండ్రి. ఆ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగేటప్పటికీ వేదాంతం అంతా చెప్తున్నాడు. ఏమని? నాన్నగారు, నేను నాది అనుకుని ఈ మాయలో పడిపోతాం అందరూ కూడా. ఇది నాది, ఇది నేను అంటాం. ఏమీ కాదు, ఇవన్నీ మిథ్యా విషయములు. నేను ఉండను, నాది ఉండదు, ఇవన్నీ మిథ్యా విషయాలండి. ఇదే మనిషి అధపతనానికి ముఖ్య కారణము అన్నాడు. ఈ యొక్క అధపతనానికి వెళ్ళేటువంటి మార్గాన్ని వదిలిపెట్టి వనంలో సాధు పురుషుల్ని సాంగత్యం చేసి హరిని పూజించడమే శ్రేష్టము అన్నాడు. ఎప్పుడైనా ఎంత కోపం వచ్చేస్తుంది చెప్పండి? తన శత్రువు యొక్క మాట, ఆ శత్రువును పూజించడం. మరి హిరణ్యకశిపుడు ఎంత శత్రుత్వంగా ఉన్నాడు విష్ణు అంటే. నా తమ్ముడిని సంహరించేశాడు, నా అధికారాలన్నీ లాగేశాడు వీడు, అంచేత ఏమైనా విష్ణువుని సంహరించాలి అని పట్టుదలతో శత్రుభావంతో ఉన్నాడు. తన పుత్రుడు సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ విష్ణువుని సేవించడమే శ్రేష్టము అన్నాడు. వెంటనే పిల్లాడిని ఇలా వదిలేశాడు. ఏమండో ఈ గురువుగారు, మీ యొక్క పాఠశాలలో ఎవరైనా ఆ విష్ణుమూర్తి పక్షం వహించిన వారు మారువేషాల్లో ఉన్నారేమో, బ్రాహ్మణ పుత్రులుగా. వాళ్ళు ఏదైనా మన అబ్బాయిని తప్పుదావ పట్టిస్తున్నారేమో. మీరు బాగానే చెప్పుండొచ్చు, కానీ కొంతమంది మారువేషం వేసుకుని శత్రుపక్షం వహించినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పక్షం వారు ఎవరైనా మా బాలుడికి వక్ర మార్గంలో చెప్తున్నారేమో, అంచేత మీరు చాలా జాగ్రత్తగా చూడండి అన్నారు. మరి ఇంక అంతగానే ఏమంటాడు? సరే, ఆ పిల్లవాడిని తీసుకుని ఆ గురుపుత్రులిద్దరూ కూడా తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. గృహమానీత మాహూయ ప్రహ్లాదం దైత్యయాజకా ప్రశస్యశ్లక్షయావాస సమపృచ్ఛంత సామభిః వత్సా ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృషా బాలాన్నతి కుతస్తుభ్యం ఏష బుద్ధిర్విపర్యః. నాయనా, నిజం చెప్పవయ్యా బాబు, ఏదో నీకు మంచి రాజనీతి విషయాలు చెప్తే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి శత్రువు గురించి చెప్పవు నువ్వు. నిన్నెవరైనా తప్పుదావ పట్టిస్తున్నారా, లేక నువ్వు సహజంగానే నువ్వు ఇలా ఉన్నావా, మాకు చెప్పవయ్యా అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, ఏమనంటే గురువులతో ఇలా అన్నాడు. స యదా నివృత్త పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే
అన్య ఏష తథాన్యోహం ఇది భేదగతా సతీ. ఏమండి, పశువులకి మనకి తేడా ఏమిటండి గురువుగారు అంటూ వేదాంతం ప్రారంభించాడు. నేను, నాది, నాకంటే వేరు ఇలా అనే భేదభావం మనకి ఉండకూడదు. మన శరీరంలో ఉన్నది ఆత్మ, పరమాత్మ. అజ్ఞానులు ఏమనుకుంటారు? ఈ శరీరం గొప్పది అనుకుంటారు. శరీరానికి ఆత్మకి సంబంధం ఉందా? లేదు. పంచభూతాలతో నిర్మితమైన శరీరం, ఈ శరీరాన్ని వాడుకుంటుంది ఆత్మ. ఆత్మ యొక్క దృష్టి ఏమిటి? పరమాత్మను పొందడం. ఆ పరమాత్మను పొందే వరకు ఈ ఆత్మ దేని వాడుకుంటుంది? ఈ పంచభూతాలతో శరీరాన్ని వాడుకుంటుంది. ఇది శాశ్వతమా? శాశ్వతం కాదు అని ఇలా వేదాంతం చెప్పాడు. గురువులారా, అయస్కాంతం పెట్టాం, దానికి ఇనపరజన ఎలా అయితే అట్రాక్ట్ అవుతుందో ఆ విధంగా నా మనస్సుకి ఆ చక్రధారేటువంటి మహావిష్ణువు ఆకర్షింపబడుతున్నాడు. నేను, నా మనస్సు, నా యొక్క ప్రవర్తన, నా యొక్క మాటలు, నా యొక్క చేష్టలు అన్నీ కూడా స్వామివే. నేనేమి చేయగలను? నేనేమి చేయలేను. మీరు చెప్పిన పాఠాలు నాకు ఎక్కట్లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సదా విష్ణువే నాకు కనబడుతున్నాడు. ఆ చక్రధార యొక్క స్వరూపమే నాలో ఉన్నది అన్నాడు. అనేప్పటికీ గురువులకి ఇంకా కోపం వచ్చింది. ఏంటి ఇంత పిల్లవాడా, మనం చెప్పిన మాట వింటలేదా అని సామ, దాన, భేద, దండోపాయం ఆఖరి కర్రించుకొని కూడా కొట్టారు. ఎలా ఇచ్చినా కూడా ప్రహ్లాదుడు తను ఏమి మాట్లాడలేడు. ఏం చేస్తారు? గురువులకు చాలా మొండికెత్తిపోయాడు వీడు. వెళ్ళిపోయేప్పటికీ గబగబా ఈ పిల్లవాడిని తీసుకుని పిల్లవాడి యొక్క తల్లి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ తల్లి పుత్రవాత్సల్యంతో శుభ్రంగా స్నానం చేయించి, భోజనం పెట్టి, వస్త్ర ఆభరణాలు వేసి, తర్వాత తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి, ఆ పిల్లవాడి తండ్రి హిరణ్యకశిపుడు అంటే తన భర్త దగ్గరికి ప్రేమగా పిల్లవాడిని తీసుకెళ్ళింది. పిల్లవాళ్ళు ఏదైనా భక్తి తక్కువ అనుకున్నారా? వెంటనే తండ్రి పాదాలకి నమస్కారం చేశాడు. ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. ఆయన మనస్సు ఏమిటి, అంతే కదా, నా కుర్రాడు మారిపోయాడేమో, వీళ్ళు ఏదైనా మార్చారేమో అని ఆనందపడిపోయి ఆ పిల్లవాడిని ఇలా ఒళ్ళో తీసుకుని ఆలింగన చేసుకున్నాడు. ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆనంద బాష్పములు ఇలా జారుతూ ఆ చెక్కిళ్ళ మించి ఇలా జారుతూ ఉన్నాయి. అంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో చూడండి హిరణ్యకశిపుడు. చిరంజీవ, ప్రహ్లాద, ఇంతవరకు గురువు దగ్గర అభ్యసించిన విద్యల్లో శ్రేష్టమైనటువంటి విషయాన్ని నువ్వు నాకు చెప్పాలి అన్నాడు. అంతే కదండి, పిల్లలు పాఠశాలకు వెళ్ళొస్తే, గురువుల దగ్గరికి వెళ్ళొస్తే మరి ఏం చేస్తాం? పక్కన చిన్న పిల్లలు పక్కన కూర్చోబెట్టి, ఏమిటమ్మా మీ స్కూల్లో ఏం పాటించారు పాటలు, ఇవన్నీ చెప్తాం. ఆ చిన్నపిల్లలు చేసేటువంటి చేష్టలు తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. ఆ విధంగా నాయన, నీ గురువులు చెప్పినటువంటి విద్యల్లో ఏది గొప్ప విద్య, అటువంటి విద్యను నాకు చెప్పాలి అన్నాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ప్రహ్లాద అనూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం. ప్రహ్లాద, ఇంతవరకు నీవు గురువు వద్ద అభ్యసించినటువంటి విద్యల్లో గొప్ప విద్య చెప్పమనేప్పటికప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం. అసలు ఈ శ్లోకాలు వింటే చాలట పుణ్యం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఆ స్వామి యొక్క కథల్ని వింటే చాలట. శ్రవ విష్ణువు చేసినటువంటి పనులన్నీ కూడా మనం వింటే చాలు.
ఆయన యొక్క చరిత్రనంతా కూడా మనం వినాలి. శ్రవణం కీర్తనం, పాటలు పాడాలి. విష్ణో స్మరణం, విష్ణువుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఓ నమో భగవతే వాసుదేవాయ అని, లేదా నారాయణ అని. పాదసేవనం, ఆ విష్ణు యొక్క పూజ ఎప్పుడు షోడశోపచారాల చేత స్వామిని చేస్తూ ఉండాలి. అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం, ఆయన నమస్కారం చేస్తూ ఉండాలి, ఆయనకి సేవ చేస్తూ ఉండాలి. ఆయనతో స్నేహించేసినప్పుడు ఎల్లవేళలా ఒక స్నేహితుడిలా మన శరీరంలో మన మనసులో ఆయన ఉంచుకోవాలి. ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేర్నవలక్షణ, ఈ విధంగా 9 లక్షణాలు అన్నారయ్యా. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం, 4 అర్చనం వందనం దాసం సఖ్యం ఆత్మనివేదనం, ఇవి 5. ఈ 5, 4, 9 ఈ 9 విధమైన భక్తులు ప్రతి ఒక్కరికి ఉండాలట. భక్తి అంటే కేవలం పూజించడం అనుకోకండి, విన్నా భక్తే, ఆయన మనసులో ఉంచుకున్నా భక్తే, ఆయన యొక్క కథలు విన్నా భక్తే, ఆయన సదా సేవించిన భక్తే, ఆయన యొక్క క్షేత్రాలని దర్శించిన భక్తే. ఈ విధమైనటువంటి 9 విధమైనటువంటి భక్తులు ఉన్నాయి. ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, తులసి మాలలు తులసిని తీసుకొచ్చి ఆ స్వామిని గోవిందా గోవిందా అంటూ పూజిస్తూ ఉంటారు, అది భక్తే. ఇంకేం వెళ్ళలేరు, ఇంకా ఏం ముసలివాళ్ళు ఉంటారు పాప, ఏం పూజించడానికి కూడా ఉండదు, ఎక్కడికి వెళ్ళలేరు, కూర్చోవాలి. ఆ కుర్చీలో కూర్చుని వందనం ఆయన గోవిందా 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 అని స్మరిస్తూనే ఉంటారు, అది కూడా భక్తేనయ్యా అన్నాడు. అనేప్పటికీ ఆ యొక్క హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి బ్రహ్మబంధో కిమత్తత్తే విపక్షం శ్రయతా సతా గురుపుత్రం ఉవాచేదం వృష ప్రస్ఫురితాధర. కోపం వచ్చిన వాడు పెదాలు ఏమైపోతాడు, ఇలా కదిలిపోతాయట, ముఖం అలా వాడిపోయి అలా భయంకరమైపోయి వక్రమైనటువంటి ముఖమైపోయి పెదాలు కదిలిపోయి, ఓ గురుపుత్రులారా ఉవాచ ఇదం వృష అంటే కోపంతో అన్నాడు. బ్రహ్మబంధో కిమే తత్తే విపక్షం శ్రయతా సత, యమయా మీరు ఏదైనా శత్రుపక్షాన్ని ఆశ్రయించుకున్నారా, విష్ణుదేవుడి పక్షంలో ఉండి నాకు పనిచేస్తున్నారా అన్నాడు. శత్రుపక్షంలో పనిచేస్తున్నారా అన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో అన్నాడు. ఇలా ఒళ్ళో పెట్టుకున్నాడు కదండి, అప్పటి వరకు ఇలా విసిరేసాడు అంతే, నేల మీద ఇలా పడవేసి కోపంతో అంటున్నాడు, ఓ దైత్యులారా వీనిని ఇప్పుడే ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి మీరు సంహరించండి అన్నాడు. తన తల్లిదండ్రులకు ఆవేదన కలిగించేవాడు విష్ణువుని, తన మాకు శత్రువైనటువంటి విష్ణువుని పాద సేవకుల్లా సేవించేటువంటి వాడు ఇటు విష్ణువుని సేవిస్తాడా, మా శత్రువు, అంచేత వీడే మా ఇంట్లో ఉండదగినటువంటి వాడు కాదు, అంచేత వెంటనే తీసుకెళ్ళండి. అంతేకాకుండా ఆ విష్ణువు ఎటువంటి వాడు, నా సోదరుని చంపినవాడు, మా శత్రువు, వాడిని సేవిస్తాడు వీడు తల్లిదండ్రులు మర్చిపోయాడు. తల్లిదండ్రులు ఎన్నో చెప్తున్నారు వాడు మన శత్రువురా అని, కానీ ఆ శత్రువుని వీడు వదలటం లేదు, కాబట్టి వీడు మన ఇంట్లో ఉండడానికి తగినటువంటి వాడు కాదు. ఇతడు నాకు ద్రోహి, నన్ను నాశనం చేయాలనే తలపెట్టి వచ్చిన వాళ్ళ ఉన్నాడు, అంచేత మీరు వెంటనే ఇతన్ని తీసుకెళ్ళండి. ఉపాయై అంతవ్యః, ఈ బాలుడిని విషమిచ్చి చంపండి, నిద్రపోయే సమయంలో చంపండి, ఏదో ఉపాయం చేత ఈ బాలుడిని సంహరించండి అన్నాడు. ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అసలే రాక్షసులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి సంహరించడం అంటే మహా ఇష్టం. అందుకు గబగబా బరబరా లాక్కుపోయి త్రిశూలంతో ఇలా పొడిచారు. త్రిశూలంతో ఆయువు పట్టులు పొడిచారు. పొడిచినా అతనికి ఇంత దెబ్బ కూడా తగలలేదు, ఇంత దెబ్బ కూడా తగలలేదు.
ఏనుగులను తీసుకొచ్చి తొక్కించారు, మద గజాల చేత తొక్కించారు. ఏమీ అవలేదు. మళ్ళీ హంసతూరక తలప నుంచి లేచిన వాడు అయిపోయినట్టు అయిపోయాడు. విష సర్పాలు తీసుకొచ్చాడు, అవి నమస్కారం పెట్టి వెళ్ళిపోయావు, ఏం కలవలేదు. ఓ కృత్య అనే రాక్షసుని తీసుకొచ్చాడు, ఆమె కూడా ఇతను ఏమీ చేయలేకపోయింది. ఇంక విసిగొచ్చింది. పర్వత శిఖరాల మీద ఇలా తోసేశారు కిందకి. పుష్పాల మీద పడినట్టు పడ్డాడు. అతనికి ఏమి జరగలేదు. శంభరాసుడు అనే రాక్షసుడు ఉంటే అతను మాయా ప్రయోగాలన్నీ కూడా ప్రయోగించారు. ఆ విధంగా కూడా ప్రహ్లాదుడికి నష్టం జరగలేదు. ఇంకా చీకటి కొట్లలో బంధించేశారు. మళ్ళా తలుపు తెచ్చేపటికి నారాయణ గోవింద అంటున్నాడు లోపల. మంచినీళ్ళు అడిగాడు అనుకోండి, విషం ఇచ్చేవారు, విషం తాగేవాడు, అతను ఏమి చేసేది కాదు. అలాగెళ్ళే అతన్ని గదిలో పెట్టి భోజనం పెట్టకుండా హింసించేవారు, అది లేదు. సముద్రంలో పాడేశారు, పర్వత శిఖరాలు ఎక్కి సముద్రంలో పాడేశారు, అయినా ఏమవ్వలేదు. కానీ ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ప్రహ్లాదుడికి మరణం అనేది రాలేదు. విఫలమైపోయారు. ఏం చేస్తారు? రాజుగారి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు, ఏమండి ఓ హిరణ్యకశిప మహారాజా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బాలుడిని సంహరించడం జరగటం లేదు. ఎన్నో చేస్తున్నాం, కానీ ఇతను అస్సలు ఏ విధంగా కూడా అతనికి ఇంత చిన్న ఇబ్బంది కూడా కలగట్లేదు. ఈ బాలుడు చాలా గొప్ప తెలివైనవాడు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. వీడు నా దగ్గరే ఉంటున్నాడు, కానీ వీడి దగ్గర ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. పూర్వం ఒక రాజు కుమారుడు, ఆ రాజు ఆ పుత్రుడిని సంహరించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆ పుత్రుడు చావకపోవడం సరికదా, తండ్రి యందు ద్వేషాన్ని పెంచుకున్నాడు. సునస్సేపుడు అనేవాడనమాట అతని పేరు. అలా నేను చేయించినటువంటి ఈ పనులన్నీ కూడా వీడు మర్చిపోవడం. పైగా వీడు ఎవ్వరికీ భయపడలేదు. మొండాడు, మహారాజు కంటే బలవంతుడిలాగా మీరు కానివ్వండి అంటున్నాడు తప్ప వీడేం భయపడలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇతనికి మరణం అనేది రావట్లేదు. ఇతనిలో ఏదో అత్యద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమిటో మనకు తెలియట్లేదు. ఇతనితో మనం శత్రుత్వం తెచ్చుకున్నట్లయితే నా యొక్క మరణాన్ని నేనే తెచ్చుకున్నట్లు అవుతుంది ఆలోచించాడు. ఆలోచించి ముఖం మాడిపోయింది. అప్పుడు గురుపుత్రులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి రహస్యంగా, అంటే గురుపుత్రులు హిరణ్యకశిపుడు రహస్యంగా మాట్లాడుకున్నారు. ఓ ప్రభు, నువ్వు ముల్లోకాలనే గడగడలాడించావు, నిన్ను ఎదిరించినటువంటి మహానుభావుడే లేడు, నిన్ను జయాన్ని పొందిన వాళ్ళు అసలు ఎవరూ లేరు. అటువంటి నువ్వు ఇలా బాధపడ్డవు ఎందుకు? ఏదో చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే మారుతారు. ఆ చిన్నపిల్లలు తప్పనిసరిగా మారుతారు. మా తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టు అన్నారు. అంటే అప్పుడు సరే ఏం చేస్తాడు, ఇంకేం మాట్లాడలేక రాజధర్మాలు ఏదో చెప్పండి అని చెప్పి పిల్లవాడిని, మారుతాడు కదా పెద్ద అయిన తర్వాత కొంతమంది మారుతారు, ఆ విధంగా ఈ పిల్లవాడిని మళ్ళా గురుపుత్రులు తన ఆశ్రమానికి తీసుకొచ్చి రాజధర్మాలు చెప్పడం ప్రారంభం చేశారు. చేసేటప్పటికి ఒకసారి గురువుగారు అస్తమానం ఎక్కడుంటారు చెప్పండి. ఒకసారి గురువుగారు సొంత పనుల మీద ఆశ్రమాన్ని వదిలిపెట్టి, పాఠశాల వదిలిపెట్టి వేరే చోట్లకి వెడితే ఆ మిగిలినటువంటి బాలురు వీరందరూ కలిసి వారికి ఉపదేశం చేయడం ప్రహ్లాదుడు ప్రారంభించాడు. ప్రహ్లాదుడు ఏ విధంగా ఉపదేశం చేశాడు, ప్రహ్లాదుడికి అసలు ఈ విష్ణు భక్తి అనేది ఎందుకు వచ్చింది, ఇది చాలామందికి తెలియదు. ప్రహ్లాదుడు అంటే విష్ణు భక్తుడు అంటారు తప్ప అతను విష్ణు భక్తి అసలు రావడానికి మూల కారణం ఏమిటి అనే విషయం మనం రేపు ఉపాఖ్యానంలో చక్కగా తెలుసుకుందాం. అంచేత అత్యద్భుతమైనటువంటి విషయం రాబోతోంది. ఆ చరిత్ర వింటే చాలట మనకి ఎంతో ధన్యము. మన యొక్క గ్రహాలు అవి ఇవి అనుకుంటాం, అన్నీ కూడా ఆ గ్రహముల యొక్క బాధలే కాదు, మన సమస్తమైనటువంటి బాధలు కూడా విష్ణు చరిత్ర వింటే
అవి మనకి దూరం అవుతాయనేటువంటి భావం ప్రతి ఒక్కరూ పెట్టుకుని ఈ యొక్క విష్ణువు యొక్క చరిత్రను మీరందరూ వినండి. ప్రహ్లాద చరిత్ర అత్యద్భుతమైనటువంటి చరిత్ర అని తెలియజేస్తూ, ఒకవేళ నిన్న వినలేని వాళ్ళు మళ్ళీ మా నెంబర్లో వినొచ్చు. పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అన్ని ఎపిసోడ్స్ కూడా మేము పెట్టాం. తప్పనిసరిగా మీరు వింటూ మీ మిత్రులందరి చేత కూడా ఇది అందించండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా రేపు మంచి విశేషాలతో, అంటే ఈ ప్రహ్లాదుడు సహచరులకి ఏమి ఆత్మజ్ఞానాన్ని నేర్పాడు, చిన్నపిల్లలు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా నేర్పాడు, అతనికి విష్ణు భక్తి ఎలా వచ్చింది అనే విషయం అంతా కూడా రేపు మనం తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.